సమ్మతించి నా మాట వినినీడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. అంటే దేవుని మాటను మనం మనస్ఫూర్తిగా వింటే మనం కష్టపడకుండానే శ్రమ పడకుండానే మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడంట కదా. ఏమిస్తాడంట? మనం కష్టపడకుండానే శ్రమ పడకుండానే మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నిటిలో కూడా మనకి శ్రేష్టమైన వాటిని అనుగ్రహిస్తారంట కదా. ఎప్పుడు? మనం దేవుని మాట విన్నప్పుడు కదా. దేవుని మాట మనం విన్నప్పుడు కదా. వినకపోతే ఏమైంది? దేవుని మాట వినకపోతే ఏమైంది? కష్టపడాల్సి వచ్చింది కదా, శ్రమ పడాల్సి వచ్చింది. ఒక్కోసారి కష్టపడ్డా కానీ శ్రమ పడ్డా కానీ మన నోటికి అంటే మన చేతికి వచ్చింది నోటి దాకా పోయేదాకా కూడా కదా అవకాశం ఉండదు. ఉంటుందా? ఉండదు. అందుకే దేవుని మాటను విని ఆయన మాటని మనం సమ్మతించి ఆయన మాట ప్రకారం మనం నడుచుకున్న ఎడల, ఆయన మాటను గైకొన్న ఎడల సమస్త పదార్థాలన్నిటిలో కూడా మనకి ఆయన ఉచితమైన మహాకృప చేత మనకి అనుగ్రహిస్తారట కదా. ఉచితమైన మహాకృప చేత మనకి అనుగ్రహిస్తారట. చూద్దాం యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. యోహాను సువార్త 21:3. సీమోను పేతురు నేను చేపల పట్టబోదనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమని. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం చూడగా యేసు ధరణి వచ్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే యేసు ప్రభువారు చనిపోయాడు కదా. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిండు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచిండు. అయితే శిష్యులు యేసు ప్రభువారు ఉన్నప్పుడు ఆయన వెంబడించారు. యేసు ప్రభువారు ఉన్నప్పుడు ఆయన వెంబడించారు. యేసు ప్రభువారు బ్రతుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చెప్పిండంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని శిష్యులకు చెప్పిండు కదా. చెప్పి ఆయన చనిపోయి మరలా 3వ రోజు తిరిగి లేచిండు కదా. అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిద్దంటే ఆయన వారితో లేడు కాబట్టి, ఎవరితోని? శిష్యులతో లేరు కాబట్టి శిష్యులు ఏం చేస్తారంటే ఆ సువార్తను మరచి ఆ పనిని విడిచి మొదటిగా ఏ పని అయితే చేపట్టారో వాళ్ళు ఏ పని చేశారు? మొదటిగా చేపలు పట్టేవారు. ఏ పని చేసేవారు? చేపలు పట్టేవారు. వాళ్ళు జాలర్లు కదా. మొదటగా చేసిన పనిని మరలా వారు చేపట్టి వలలు బాగు చేసుకొని వలలు తీసుకొని సముద్రంలో చేపల కొరకే వల విసురుతారు కదా. సముద్రంలో వల విసిరినప్పుడు వాళ్ళు రాత్రంతా ప్రయాసపడి కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఒక్క చేప కూడా పడలేదు. పడకపోయేసరికల్లా ఈలోపు సూర్యోదయం అయింది. అంటే సూర్యుడు ఉదయిస్తుంటాడు. సూర్యోదయం అయినప్పుడు వారి వలలన్నీ కూడా వెనక్కి తీసుకొని కదా మరలా వాటిని చుట్టుకొని ఇటు వచ్చేసరికల్లా ఏం కనపడుతుంటది? అక్కడ ఒక కుంపటి కనపడుతుంటది. అంటే నిప్పులు కుంపటి కనపడుతుంటది. దాని మీద ఆ కుంపటి మీద చేపలు కాలుస్తున్నట్టుగా కనపడుతుంటది. పక్కన రొట్టెలు కనపడుతుంటాయి కదా. అంటే కుంపటి అంటే నిప్పు కనపడుతుంటది, చేపలు కనపడుతుంటది, రొట్టెలు కనపడుతుంటాయి. అప్పుడు వాళ్ళకి యేసు ప్రభువారు గుర్తొస్తాడు కదా. యేసు ప్రభువారు బ్రతికున్నప్పుడు ఏదైతే చెప్పిండో అంటే ఈ లోకంలో ఆ మానవ దేహంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పిండో ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకు గుర్తొస్తాయి కదా.
గుర్తొచ్చినప్పుడు వారు కన్నీరు మున్నీరై కదా, కన్నీరు మున్నీరై ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని మరలా సువార్త ప్రకటన కొరకై, సువార్త వ్యాప్తి కొరకై వాళ్ళు ప్రయాసపడి పరుగులు తీసినప్పుడు కదా, వారికి కావలసినటువంటి సమస్తాన్ని కూడా సమకూరుస్తుడు దేవుడు కదా. అంటే మనము మన ఆహారం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు కదా. మనం దేవుని యొక్క మాటల ప్రకారం మనం జీవిస్తే, దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే, దేవుడు చేయమన్నది చేస్తే, దేవుడే సమస్తాన్ని కూడా మనకి సమకూర్చుడు మనకి కదా. సమకూర్చి మనకి ఏ సమయానికి ఏది కావాలో మనకి అనుగ్రహిస్తాడు కదా. ఇక్కడ యేసుప్రభువారి శిష్యులు గ్రహించింది అదే. ఆయన బ్రతికున్న కాలంలో ఏం చెప్పిండంటే, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పిండు కదా. సువార్తను ప్రకటించమని చెప్తే ఆ విషయాన్ని మరచి మరలా వారు వలలు తీసుకొని పోయినప్పుడు వారికి నిరాశ నిస్పృహ ఎదురవుతుంటది కదా. ఆ నిరాశ నిస్పృహ కలిగినప్పుడు ప్రభు మరలా వారికి ప్రత్యక్షమై కదా, వారి యొక్క ఆ జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసినప్పుడు మరలా వారు ఆ పనిలోకి పోయి సమృద్ధిగా ఆ పని చేసినట్టుగా సువార్త ఈ ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందినట్టుగా మనం చూస్తుంటాం, అవునా కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటిగా దేవుని మాటకి సమ్మతించాలి. మనం ఎవరి మాటకి? దేవుని మాటకి సంపదిస్తే నీకు సమస్త పదార్థాలలో నీకు శ్రేష్టమైనది, నీకు బహు ఆరోగ్యమైనది నీకు అనుగిస్తాడు దేవుడు కదా. అంటే మనము కష్టపడాల్సింది ప్రభు పని కొరకు. దేని కొరకు? ప్రభు పని కొరకు మనం ప్రయాసపడితే ఆ ప్రయాస వృధాగా పోదు, వ్యర్థం కాదని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. అందుకే ఉదాహరణ ఇక్కడ పేతును చూసిన, శిష్యులు చూసిన కదా. ఇంకో వచనం చూసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల వరకు చూసుకుందాం. చూడమ్మా, మొదటి రాజు గ్రంథము 17వ అధ్యాయము 2 నుంచి 6 వచనాల వరకు. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పునకు పోయి యోర్దానికి ఎదురుగానున్న కేరెతు వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకులముగా ఆజ్ఞాపించదనని తెలియజేయగా. అంటే గిలాదు దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. గిలాదు దేశంలో కరువు వచ్చినప్పుడు ఏలే భయపడుతుండు. ఏమని? ఈ కరువు కాలంలో నేనెలా బ్రతకాలి, ఈ కరువు కాలంలో నేనేమి త్రాగుదును, ఏమి తిందును, నేను ఎలాగా బ్రతుకుతాని ఆయన ఒక ఆలోచన చేస్తుండు. అంటే మనసులో బాధపడుతుంది. ఆయన మనసులో బాధపడుతున్నప్పుడు దేవాది దేవుడు ప్రత్యక్షమై సాక్షాత్తు ఏలేతో మాట్లాడుతుండు. ఏమని మాట్లాడుతుండు? నీవు ఇచ్చటి నుండి తూర్పునకు పోయి యోర్దానికి ఎదురుగానున్న కేరెతువా దగ్గర దాగి ఉండుము. అంటే నీ ఉన్న ప్రదేశాన్ని విడిచి కదా, తూర్పు దిక్కున ఉన్నటువంటి కేరెతువా దగ్గరికి పో. నీకు అక్కడ కాకులం, అంటే కాకులతో నీకు ఆహారం పంపిస్తా. ఎవరితో పంపిస్తారంట? కాకులతో ఆహారం పంపిస్తారంట కదా. కాకులకి మాంసం మొక్క దొరికితే విడిచిపెడతాయా? కాకులకి రొట్టె మొక్క దొరికితే విడిచిపెడతాయా? పెట్టవు. అయినా సరే కాకులకి ఆజ్ఞాపిస్తాడు దేవుడు కదా. ఏమని?
ఇదిగో నా సేవకుడు కదా. ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఈ యొక్క మాంసం ముక్కను, ఈ యొక్క రొట్టె ముక్కను అతనికి అందించని చెప్పినప్పుడు కాకులు అలాగనే ఆ మాంసం ముక్కను, ఆ రొట్టె ముక్కను చాలా భద్రంగా తీసిపోయి ఎవరికి అప్పగిస్తారు? ఏలియాకి అప్పగిస్తారు కదా. అంటే కాకులు కూడా తన నోటిని కట్టుకుంటుంది అన్నమాట. కాకులు కూడా తన నోటిని కట్టుకుంటుంది. అంటే దేవాది దేవుని మాటకి కదా పక్షులు కూడా లోబడుతున్నాయి కదా. అంటే దేవుని మాట వింటే నీకు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నా సరే నీకు ఏ కొదువు ఉండదు. ఉంటుందా? ఉండదు. ఆ దేశంలో, గిలాదు దేశంలో 3.5 సంవత్సరాలు కరువు వచ్చినా కానీ కదా ఆ కరువు నుంచి కాపాడిండు కదా. ఆ కరువులో ఆయన్ని పోషించిండు, సంరక్షించిండు, కాపాడిండు కదా. ఎవరిని? ఏలియాని కదా. అలాగనే మన జీవితంలో కూడా కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమకాలం వచ్చినప్పుడు, దుఃఖకాలం వచ్చినప్పుడు మనము దేవాది దేవుని మాట వింటే, ఆ ప్రభు మాట వింటే, ఆ ప్రభు మాటకి మనం సమ్మతించి ఒప్పుకొని ఆ మాట ప్రకారం మనం నిలబడితే కదా మన జీవితంలో కూడా వస్తున్నటువంటి ఆ యొక్క విపత్కర పరిస్థితులు కానీ, ఆ శ్రమకాలం కానీ ఏదైనా సరే దాన్ని ఎదుర్కొని అధిగమించుటకు దేవుడు కృప చూపుతాడు. అవును కదా. కాబట్టి మనం ఎవరి మాటను సమ్మతించాలి? దేవాది దేవుని మాటను సమ్మతించాలి కదా. దేవుని మాటను సమ్మతించినప్పుడు ఇక్కడ ఏలియా ఎలాగైతే 3.5 సంవత్సరాలు పోషించబడడం, అలాగనే నువ్వు కూడా నీ కష్టకాల సమయంలో, శ్రమకాల సమయంలో దేవుని మాటను సమ్మతించినట్లయితే దేవుడు యొక్క ఆ కష్టకాలం నుండి నీకు సమృద్ధిని కదా, నీకు సమాధానాన్ని దయచేస్తాడు. అవునా కదా. ఇక్కడ ఏలియా పోయినప్పుడు, ఆ ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు సారెపోతు విధవరాల దగ్గర పోతాడు. ఎక్కడ పోతాడు? సారెపోతు విధవరాల దగ్గర పోయినప్పుడు ఆ విధవరాలతో మాట్లాడాడు. అమ్మా నాకు కొంచెం నీళ్ళు, కొంచెం రొట్టె మెక్కి అని అడుగుతాడు కదా. అడిగినప్పుడు ఏముంటది? అయ్యా మాకే లేదయ్యా తినటానికి, మాకే లేదు. కొంచెం పిండి ఉన్నది, కొంచెం నూనె ఉన్నది. నేను నా కొడుకు చనిపోకుండా ఉండటానికి ఈ అడవి ప్రాంతానికి వచ్చి కట్టెలేని కొనిపోయి ఆ ఉన్న పిండితో కొద్దిగా కొంచెం రొట్టె ముక్క చేసుకొని అది తిని నేను నా కొడుకు బ్రతకాలని ఆశపడుతున్నా అన్నప్పుడు సరే అలాగనే జరిగినాయి. కానీ మొదటగా నీలో ఉన్నది అంటే కొంచెం నీళ్లు, ఆ రొట్టెలో కొంచెం నాకు దయచేయమని ఏలే అడుగుతున్నాము కదా. ఏలే అడిగినప్పుడు ఏలే మాట కాదనకుండా మొదటగా ఇంత అప్పం చేసి ఎవరికి ఇచ్చింది? ఏలేకి ఇచ్చింది కదా. ఆ ఏలేకి ఇంత రొట్టె ముక్క తిని ఆ కొంచెం దాహార్తి తీర్చుకొని వారిని ఆశీర్వదించినప్పుడు కదా ఆ 3.5 సంవత్సరాల కాలంలో కూడా ఆ కొండలో పిండి అయిపోలేదు కదా, ఆ తొట్టిలో నూనె అయిపోలేదు కదా. అంటే దేవుడు సమృద్ధినిస్తే కదా అది దినదినం వృద్ధి అయితేనే ఉంటుంది. నూనె అయిపోయిందా? అయిపోలేదు. పిండి అయిపోయిందా? అయిపోలేదు. 3.5 సంవత్సరాలైనా సరే కదా ఆ పిండి అయిపోలేదు, ఆ నూనె తరిగిపోలేదు. అంటే దేవుని మాటను సమ్మతించారు వీళ్ళు. ఎవరి మాటను సమ్మతించారు? దేవుని మాటను సమ్మతించినప్పుడు, దేవుని మాటకు లోపడ్డప్పుడు, దేవుని మాటను వీరు ఒప్పుకున్నప్పుడు వారి జీవిత కాలంలో కదా వారు అంతవరకు వారి జీవితంలో చూడనటువంటి అద్భుతాన్ని వారు చూశారు కదా. మనను కూడా మన జీవితంలో దేవుని మాటను సమ్మతించి దేవుని మాటకు లోబడి
దేవుని మాటను ఒప్పుకుంటే మన జీవితంలో కూడా అద్భుతం చూస్తాం మనం కదా. కాబట్టి మనం మానవులం కాబట్టి కదా మానవ రీతిగా ఆలోచిస్తుంటాం. ఎలాగ ఆలోచిస్తుంటాం? మానవ రీతిగా ఆలోచిస్తుంటాం. అలాగ ఆలోచించినప్పుడు దేవుని మాటని మనం సమ్మతించలేం. దేవుని మాటను మనం సమ్మతించలేం. కాబట్టి దేవుని పిల్లలుగా మనం పూర్ణ అంగీకారంతో కదా దేవుని మాటను సమ్మతించాలంట. మనం పూర్ణ అంగీకారంతో దేవుని మాటను ఎప్పుడైతే సమ్మతిస్తావో అప్పుడు నీ జీవితంలో ఏది కొదువు ఉండదు, ఏది కొరత ఉండదు కదా. ఉదాహరణకి ఇక్కడ సారేపది ఎదుగురాలే కదా, ఆమె 3.5 సంవత్సరాలు కదా ఎక్కడ కూడా ఇబ్బంది పడ్డట్టుగా మనం చూడలేదు కదా. మొదటిగా ఏమొచ్చింది? దేవాది దేవునికి చిన్న రొట్టె ముక్క నుంచి ఏం చేసింది? కృతజ్ఞత భావం కలిగి జీవించిందాం కదా. కృతజ్ఞత భావం కలిగి జీవించి దేవుని మాటను ఒప్పుకొని దేవుణ్ణి సమ్మతించినప్పుడు ఆమె జీవితంలో కదా ఎన్నడూ చూడనటువంటి కదా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని ఆమె జీవితంలో చూసినట్టుగా మనం స్పష్టంగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం కదా. కాబట్టి మనం దేవుని మాటను కదా సంపూర్ణంగా అంటే పరిపూర్ణంగా ఒప్పుకోవాలి. దేవుని మాటకు సమ్మతించి మనం దేవుని మాటకు లోబడి మనం జీవించినట్లయితే మన జీవితంలో ఏదొచ్చినా కానీ పెద్ద కష్టమేమి కాదు కదా. ఎప్పుడా కష్టం అంటే దేవుని మాటకు మనం ఒప్పుకోకపోతేనే, దేవుని మాటను మనం సమ్మతించకపోతేనే కదా అప్పుడు మనకి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మొదలవుతుంటాయి కదా. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? దేవుని మాటను సమ్మతించి దేవుని మాట ప్రకారం మనం జీవించాలి కదా. నిర్గమకాండము 16వ అధ్యాయము 15-16 వచనం చూసుకుందాం. సరే, ఇశ్రాయేలులు దానిని చూచినప్పుడు అది ఏమని తెలక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనరి. అంటే ఇశ్రాయేలులు దాన్ని చూచినప్పుడు అది ఏమని తెలక ఇది ఏమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనరి. అంటే దేని చూశారు వాళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు దేని చూశారు? మన్నాని చూశారు కదా. ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపిస్తాడు కదా. మన్నా ఎలాగుంటుందమ్మా? కొత్తిమీర గింజ వల్ల ఉంటుంది కదా. మన్నా ఎలా ఉంటుంది? కొత్తిమీర గింజలాగా ఉంటాయి కదా. ఆకాశం నుండి దేవుడు మన్నా కురిపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు కూడా కదా 40 సంవత్సరాలు కూడా ఆ మన్నాన్ని భుజించి 40 సంవత్సరాలు కూడా వాళ్ళు జీవించి ఉన్నారు కదా. అంటే మన్నాను చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు కదా. అంటే ఇశ్రాయేలు ప్రజలు కష్టపడకుండా కదా, శ్రమ పడకుండా కదా, ఏ పని చేయకుండానే వారికి ఆహారాన్ని దయచేసి ఉంది దేవుడు. అవును కదా. మన్నాని ఆమె ఎత్తారు వాళ్ళు కదా. మన్నా నన్ను కోసారా? వాళ్ళు కష్టపడకుండానే, శ్రమ పడకుండానే, ప్రయాసపడకుండానే వారికి దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు వారిని నిత్యం నిరంతరం కూడా వారిని పోషించాడు కదా. అంటే వారు దేవుని మాటకి సమ్మతించరు కాబట్టి. ఎవరి మాటకి? ఎందుకంటే ఐగుప్తులో నుంచి కదా కానానుకు పోయే ప్రాంతంలో ఆ సమయంలో దేవుడు వారిని పోషించాడు కదా. అంటే ఐగుప్తు నుంచి బయలుదేరారు ఎవరి మాట సమ్మతించి? దేవాది దేవుని మాట సమ్మతించి ఆయన మాట విని ఆ మాట ప్రకారం ఐగుప్తు నుంచి బయలుదేరారు కదా. బయలుదేరుతున్నప్పుడు ఆ 40 సంవత్సరాలు కూడా దేవుడు వారికి అన్ని రకాలుగా
కదా, వారికి ఏం కావాలనో సమస్తాన్ని కూడా వారికి సమకూర్చిండు కదా. కాళ్ళకు చెప్పులు లేకుండా కదా, ఒంటికి వస్త్రాలు లేకుండా 40 సంవత్సరాలు కూడా వారి ఒంటి మీద వస్త్రాలు మాసిపోలేదు కదా. 40 సంవత్సరాలు కూడా వారు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. 40 సంవత్సరాలు కూడా వారికి ఎండ దెబ్బ కొట్టలేదు. 40 సంవత్సరాలు కూడా వాళ్ళకి వెన్నెల దెబ్బ తగలేదు కదా. అంటే వారు పగటి సమయంలో మేఘం వచ్చేది, ఉదయకాల సమయం ఏం కొట్టింది? ఎండ కొట్టింది కదా. ఉదయకాల సమయం ఏముంటది? ఎండ ఉంటది. ఉదయకాల సమయంలో వారికి ఎండ తగలకుండా మేఘం అడ్డుగా వచ్చేది. ఉదయకాల సమయంలో వారికి ఎండ తగలకుండా మేఘం అడ్డుగా వచ్చేది. రాత్రికాల సమయంలో కదా, రాత్రికాల సమయంలో ఏమొచ్చేది? ఏమొచ్చేదమ్మా? అగ్నిస్తంభం వచ్చేది కదా. రాత్రికాల సమయంలో అగ్నిస్తంభం వచ్చేది, పగులు మేఘస్తంభం వచ్చేది కదా. అలాగా వారు పగులును రాత్రిని కూడా 40 సంవత్సరాలు ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బలు తగలకుండా, వేసుకున్న బట్టలు మాసిపోకుండా, కాళ్ళ చెప్పులు అరిగిపోకుండా, వారు ఎటువంటి శ్రమ పడకుండా, కష్టపడకుండా వారిని 40 సంవత్సరాలు పోషించాడు దేవాదేవుడు. ఎందుకే? దేవుని మాటకు సమ్మతించేవారు కదా, ఐగుప్తు నుండి బయలుదేరారు కాబట్టి కదా. అంటే నీవు నేను మనందరం కూడా దేవుని మాట సమ్మతించి దేవుని మాట ప్రకారం మనం జీవించగలిగితే, దేవుని మాట మనం వినగలిగితే, దేవునికి లోబడగలిగితే, దేవుడు సమస్త విషయాల్లో కూడా కదా, సమస్త పదార్థాలు కూడా నీకు మేలైనవి, శ్రేష్టమైనవి కూడా ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని సాగలేదు ఆయన? సాగిండా లేదా? అలాగా ఎందుకు సాగిండంటే ఆయన మాట సమ్మతించి, ఆయన మాట విశ్వసించి ఆ దేశం నుండి బయలుదేరి వచ్చారు కాబట్టి కదా. అలాగనే మనము కూడా దేవుని మాటను సమ్మతించి దేవుని మాటకు లోపడగలిగితే కదా, సమస్త విషయాలు కూడా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది అవునా కదా. కాబట్టి మనం ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట సమ్మతించాలి కదా. దేవుని మాట సమ్మతించి దేవునికి మనం లోబడి జీవించాలి. ఇంకో వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూసుకుందాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా కదా. ఇప్పుడు ఆకాశంలో పక్షులు తిరుగుతున్నాయి కదా, అవన్నీ వ్యవసాయం చేస్తున్నాయా? ఏమన్నా విత్తనాలు వేస్తున్నాయా కదా? చెట్లు ఏమన్నా నాడుతున్నాయా కదా? అంటే ఆకాశంలో తిరుగుతున్నటువంటి పక్షులను చూస్తే మనం ఒకసారి వాటిని గమనిస్తే అవి ఎక్కడ వ్యవసాయం చేసినాయా? ఎక్కడ చెట్లు నాటినాయా? అవి ఏ పని చేయవు కదా. అయినా సరే దేవుడు వాటిని ఏం చేస్తుండు? పోషిస్తుండా లేదా కదా. ఇప్పుడు ఆకాశంలో ఉన్న పక్షులు ఏ చెట్టు మీద పోయినా పండు దొరికింది కదా, ఆ పండు తింటే వాటి ఆకలి తీరిపోదు కదా. అంటే అవి ప్రత్యేకంగా పనిచేయాల్సిన అవసరం లేదు అవునా కదా. అలాగనే ఆయన ఏమంటాడంటే ఆకాశ పక్షుల కంటే కూడా మీరు బహుశ్రేష్ఠులైన వారు కదా. కాబట్టి ఆకాశ పక్షులు అవి పంట వేయకపోయినా, విత్తనం విత్తకపోయినా, అవి ఎలాగైతే పోషించబడుతున్నాయో అలాగనే మీరు కూడా కదా పోషించబడతారు అని తన లేఖనం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఎప్పుడంట ఇది? ఎప్పుడైతే ఆయన మాట సమ్మతించి, ఆయన మాట ఒప్పుకొని, ఆయన మాట ప్రకారం మనం జీవిస్తామో కదా,
అప్పుడు మనకి సమస్తాన్ని కూడా మనకి ఆయన సమకూరుస్తాడు కదా. అలా కాకుండా మన ఇష్టానుసారంగా మనకి నచ్చినట్టుగా, మనకు తోసినట్టుగా, మనకు తెలిసినట్టుగా మన యొక్క జీవన విధానాన్ని కొనసాగింపజేసుకున్నానుకో, మనం ఏమవుతాం? కష్టాలు పాలవుతాం, శ్రమల పాలవుతాం, ఇబ్బందుల పాలవుతాం కదా. కాబట్టి దేవుని మాటను సమ్మతించి దేవుని మాట ప్రకారం మనం జీవించాలంట. దేవుని మాట ప్రకారం మనం జీవించాలంట కదా. లోక సువార్త 24వ అధ్యాయం 30-31 వచనాలు. చదవమా? లోక సువార్త 24:30-31. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంటే యేసు ప్రభువారు కదా ఎవరో చాలా మందికి తెలియదు అనే కదా. యేసు ప్రభువారు ఎవరో చాలా మందికి తెలియదు కదా. అంటే ఆయన ప్రేమ స్వరూపి కదా. ప్రేమ స్వరూపి ఈ లోకానికి వచ్చిపోయినప్పుడు చాలా మంది గుర్తుపట్టలేదు ఆయన కదా. ఒక మనిషిగా చూశారు ఆయన్ని, అవును కదా. ఎలాగ చూశారు? ఒక మనిషిలాగా చూసి ఒక మనిషిలాగా ఆయన మీద నేరం మోపి కదా, ఒక మనిషిలాగే ఆయన ఒక దోషిగా చేసి ఆయనకి శిక్ష విధించి గాయాలు పాలు చేసి చాలా రకరకాలుగా ఇబ్బందులు పాలు చేశారు కదా. ఆయన ఎప్పుడైతే కలవరి శిలువలో బంధించబడి కదా, కలవరి శిలువలో చనిపోయి తిరిగి లేచి మరలా భూమి మీద 40 రోజులుండి కదా మరలా పరలోకానికి ఆహరూఢమైనప్పుడు అప్పుడు ఆయన దేవుడుగాను ప్రభువుగాను గుర్తించారు కదా. అనే కదా, ఈ లోకంలో ప్రతి మనిషికి 2 దినాలే ఉంటాయి. ఎన్ని దినాలు ఉంటాయి? 2 దినాలే ఉంటాయి. ఒకటి జన్మదినము, ఒకటి మరణ దినం. ఎన్ని దినాలు ఉంటాయి? ఒకటి జన్మదినం, ఒకటి మరణ దినం. కానీ యేసు ప్రభు దినం కదా, యేసు ప్రభుకి ఆయన జీవితంలో 3 దినాలు ఉన్నాయి, అంటే 3 రోజులు ఉన్నాయి. ఏంటది? జన్మదినము, మరణ దినము, పునరుత్థానం కదా. అంటే ఆయన ఈ లోకానికి వచ్చిండు, చనిపోయాడు, తిరిగి లేచి పరలోకానికి చేరిండు కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప దేవుడు కదా, ఆయనంత శక్తిగల దేవుడు కదా, ఆయనంత మహిమా స్వరూపి ఉన్నారా ఎవరన్నా? ఎవరూ లేరు. ఎందుకంటే ఈ లోకంలో దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతారు చాలా మంది కదా. ఎవరైనా చనిపోయి తిరిగి లేచినట్టుగా చరిత్ర చెప్తుందా? చరిత్రలో ఆధారాలు ఉన్నాయా కదా? కాలం ఏమన్నా సూచిక పట్టిక చూపిస్తుందా? మనకి లేదు కదా. అవును కదా. ఇప్పుడు క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు రాకముందు జరిగిన విషయాలన్నిటి కూడా ఏమంటారు? క్రీస్తు పూర్వం అంటారు. క్రీస్తు వచ్చిన తర్వాత జరిగిన విషయాలన్నీ కూడా ఏమంటారు? క్రీస్తు శకం అంటారు. అంటే ఈ కాలానికి కదా ఒక మధ్యవర్తిగా ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ కాలాన్ని విభజిస్తే 2 భాగాలుగా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అంటే కాలాన్ని కొలవాలంటే క్రీస్తే, క్రీస్తు ద్వారానే నువ్వు కొలవగలుగుతావు కదా. క్రీస్తు మూలంగానే ఈ కాలంలో నుండి దినాలను లెక్కించగలుగుతున్నావు. క్రీస్తు లేకపోతే ఈ దినాలు నీవు లెక్కించలేవు కదా. కాబట్టి
ఆయన మాట సమ్మతించాలి. ఎవరి మాట సమ్మతించాలి? మనం దేవుని మాట సమ్మతించి ఆయన మాటను ఒప్పుకొని ఆయన మాట ప్రకారం మనం జీవించగలిగితే కదా, మన జీవితంలో వస్తున్నటువంటి ఎన్ని ఒడిదొడుగులైనా సరే వాటిని అధిగమించుకున్నట్టుకు దేవుడు కృప చూపుతుడు కదా. దేవుడు కృప చూపుతుడు. అలా కాకుండా మన సొంతంగా కదా, మన ఆలోచన ప్రకారం మనం మనకున్న సమస్యల్ని అధిగమించాలంటే అది మన వల్ల కాని పని. కాబట్టి మనం ఎవరి మాటను సమ్మతించాలి, ఎవరి మాటకు లోపడాలి, ఎవరి మాట ప్రకారం జీవించాలి మనం. అలాగ మనం దేవుని మాటకు లోపడితే, దేవుని మాటను సమ్మతిస్తే మన జీవితంలో ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా సరే కదా, అవేమి మనల్ని చేయలేవు కదా. ఇప్పుడు ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంటది. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నప్పుడు ఆమె అనేక రకాలుగా హాస్పిటల్కి తిరిగింది. అదేగా, అనేక హాస్పిటల్కి తిరిగింది, అనేక గ్రామాలు తిరిగింది, అనేక పట్టణాలు తిరిగింది, అనేక పల్లెలు తిరిగింది. ఎక్కడ పోయినా కానీ ఆమె జబ్బు నయం కాలేదు కదా. ఒకనొక సమయంలో యేసు ప్రభువారు ఆ గ్రామానికి వస్తున్నప్పుడు కదా, ఆ గ్రామంలో అలజడి వాతావరణం వినపడ్డప్పుడు ఆమె కూడా ఏం చేసింది? ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఏ ప్రాంతానికి? యేసు ప్రభువారు వస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళింది కదా. వెళుతున్నప్పుడు యేసు ప్రభువారు చుట్టూ జనం కమ్మి ఉన్నారు కదా, ఆయన చుట్టుపక్కల శిష్యులు ఉన్నారు. అయినా సరే ఆమె సంకోచించకుండా కదా, ఎటువంటి అనుమానం లేకుండా కదా, ఆమె సందు చేసుకొని కదా చిన్నగా అటు ఇటు నెట్టుకొని పోయి ఆయన వస్త్రపు చెంగుని పట్టుకుంటుంది. ఎవరు వస్త్రపు చెంగు? యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు పట్టుకున్నప్పుడు ఆమెకి ఏమైంది? రక్తధార కట్టింది. ఏమైంది? రక్తధార కట్టింది. అంటే 12 సంవత్సరాల నుంచి ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎంతమంది డాక్టర్లు చూసినా, ఎన్ని మందులు వాడినా కదా, ఎన్ని ప్రయత్నాలు చేసినా కదా, ఆ రక్తధార అనేది కట్టలేదు. ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటుందో కదా, ఎప్పుడైతే నేను యేసు ప్రభువారిని తాకితే చాలు నా రోగం నయమైపోతే నా మనసులోని తీర్మానం చేసుకొని ఆ ముట్టుకుంటుందో, ముట్టిన వెనువెంటనే కదా ఆమెలో ఉన్న రక్తధారం ఆగిపోద్ది. అంటే దేవుడు కదా అంత అద్భుత శక్తి గలవాడు ఆయన కదా. అంటే ఆమె మనసులో ఒకటే ఉన్నది, ఏముంది? నేను యేసు ప్రభువారిని తాకితే చాలు, నేను యేసు ప్రభువారిని ముడితే చాలు నా రోగం నయమైపోద్ది, నా బాధ తొలగిపోద్దని ఆయన మాటను సమ్మతించి ఆమె పోయి అతన్ని యేసు ప్రభువారిని ముట్టిన వెంటనే కదా ఆమెలో ఉన్నటువంటి బలహీనత ఆమెను విడిచి వెళ్ళిపోద్ది కదా. ఈనాటి జీవితంలో మనలో కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు ఉంటాయి కదా. వాటన్నిటిని కూడా మనం తోసివేసుకొని, వాటన్నిటిని కూడా మనం తీసివేసుకొని యేసు ప్రభువుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోయా, నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకోయా, నా స్థితిని జ్ఞాపకం చేసుకోయా, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని నేను యేసు ప్రభువు యొక్క పాదాల పట్టి మనం ప్రాధేయపడి ప్రార్థించి కన్నీరు గారిస్తే ఏమైంది? మన జీవితంలో ఉన్నటువంటి ఆటుపోట్లన్నీ కూడా ఏమైపోతాయి? మాయమైపోతాయి కదా. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి ఎలాగైతే రక్తస్రావంతో బాధపడి ఆ బాధను తట్టుకోలేక యేసు ప్రభువారిని ముట్టుకొని నివారణ పొంది ఉందో, అలాగే మన జీవితంలో ఇంతవరకు ఇప్పటి వరకు మనం ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో అనుభవించి ఉంటాం కదా, ఎన్నో తట్టుకొని ఉంటాం. అయినా సరే
వాటి నుంచి మనకి విడుదల కలగకపోతే ఎప్పటికైనా మించిపోయింది లేదు. మనం ఏం చేయాలంటే యేసు ప్రభువారిని కదా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించి, ప్రభువా నా స్థితిని, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని నన్ను నీవే రక్షించమని ప్రభుని వేడుకున్నట్లయితే ఏమైతే మనకి ఏమైతమ్మా స్వస్థత కలిగింది కదా. ఇక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభువుని ముట్టుకుందో అప్పుడు ఏం కలిగింది? ఆమెకి స్వస్థత కలిగింది. అలాగే మన జీవితంలో కూడా ఒడిదుడుకులు ఏదున్నప్పటికీ ప్రభుని మనం ఎదుర్కొంటే కదా ఆ ఒడిదుడుకులన్నీ కూడా ఏమైపోతాయి? లయమైపోతాయి, పారిపోతాయి కదా. కాబట్టి మనం ప్రభు మాటని సమ్మతించాలి. దేవుని మాట సమ్మతించి ఆయన మాట ప్రకారం మనం జీవించగలిగితే మన జీవితంలో కదా కష్టం అంటూ బాధ అంటూ ఏది ఉండదు కదా. కాబట్టి మనం ఎవరి మాటను సమ్మతించాలి? దేవుని మాటను మనం సమ్మతించి ఆయన మాట ప్రకారం జీవించి ఆయన కట్టడలకు లోబడి కదా, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన ఇవ్వబోతున్నటువంటి ఆ మహాకృపను మనందరం కూడా పొందుకోవాలని తెలియపరుస్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.